ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందరికీ నమస్కారం. కొత్త సంవత్సరంలోకి వచ్చేసాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలోకి వచ్చేసాం. మంచి అనుకూలవంతమైన ఫలితాలే ఉంటాయి. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనము ఏప్రిల్ 2025 మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం. చాలామంది నేను పెట్టినటువంటి థంబ్నెయిల్ గురించి కంగారు పడుతూ ఆందోళన పడుతున్నారు. ఆ థంబ్నెయిల్ కూడా పూర్తిగా చూడండి. ఏదన్నా పూర్తిగా థంబ్నెయిల్ చదవాలి. ఒక్కటే చదివితే హెడ్డింగ్ చదివితే కుదరదు. కింద కూడా కొంత మ్యాటర్ ఉంటుంది, చదివే ప్రయత్నం చేయండి. దయచేసి ఆ విషయం గుర్తుపెట్టుకోండి. రెండవది, టైటిల్ చూసే మీ జాతకం నిర్ణయించుకోకూడదు. తప్పకుండా లోపల సవిస్తరమైనటువంటి వివరణ ఉంటుంది. రెండవది, నేను మిమ్మల్ని నా వైపు తిప్పుకొని మంచి విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అది గుర్తుపెట్టుకోండి. రెండవది, కొంతమంది వ్యక్తులు పాపం మీకు ప్రచార ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోయింది అన్నటువంటి మాట్లాడతారు. నాకు ప్రచారం ఎందుకు వద్దండి? గత 8 సంవత్సరాలుగా నాతో పాటుగా ఉన్నవాళ్ళు కనీసం ఒక 2-3 ఉండి ఉంటారు అంతే. డైలీ ఫలితాల్లో కానీ ఇవన్నిట్లలో కూడా నాతో పాటు ఉన్న వాళ్ళు 2-3. అందులో అప్పుడు నేను 2016లోనే పర్ డే నాది వ్యూస్ వచ్చేసి 50,000 1,00,000 మంది ఉండేది. సరే, ఇప్పుడు జనమంది విస్తరణ జరిగింది. పెద్ద పెద్ద టీవీలలో 50 ఛానల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి స్ప్రెడ్ అయిపోయింది. నో ప్రాబ్లం. అంత మాత్రాన నా ఉనికి, నా బలం ఏం తగ్గిపోలేదు. రెండవది, శాస్త్ర వ్యతిరేకమైనటువంటి విషయాలు నేను చెప్పాను. రెండవది, మిమ్మల్ని మసిబూసి మారడిగా చేసేటువంటి విధానం నా దగ్గర లేదు. ఈ విషయాన్ని ముందు గుర్తుంచుకొని నేను తప్పకుండా 3-4 పంచాంగాల వివరణ స్పష్టంగా తీసుకొని దృక్సిద్ధాంత పంచాంగాల వల్ల ఫలితాలు మాత్రం చెప్తాను. పూర్వ సిద్ధాంత పంచాంగ ప్రతిఫలాలు, ఆ యొక్క జాతక ఫలితాలు నేను చెప్పాను. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దయచేసి గోచార ఫలితాలని 40-50% వరకు మాత్రమే స్వీకరించండి. జన్మ జాతకంలో 100% అనుకూలవంతమైన ఫలితాలు ఉంటాయి. ఈ విషయాన్ని పదే పదే చెప్తున్నాను. మీకేదైనా ధర్మశాస్త్ర సంబంధించినటువంటి ప్రశ్నకి సమాధానం కావాలంటే ధర్మ సందేహాన్ని మన ఛానల్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. దాని గురించి మీ పేరు చెప్తూ నేను వీడియో చేస్తాను. తప్పకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. శాస్త్రాన్ని 10 మందికి చేరువ చేసే ప్రయత్నం చేద్దాం. జ్యోతిష అంశాలని స్పష్టంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయించే విషయంలో ముందుందాం. కానీ ఎవరితో నేను కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. నేనేమి తప్పుడు సమాచారాలు చెప్పి జైలుకు వెళ్ళే వ్యక్తిని కాదు. అనవసరంగా కోర్టులలో ఇరుక్కునేటువంటి వ్యక్తిని కాదు. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వ్యతిరేకంగా ఏది మాట్లాడను. ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా చెప్పగలిగే ప్రయత్నం చేస్తాను అన్న విషయాన్ని తెలుసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, మరొక 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని. నాకు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కావాలి. మీ అందరి సహకారం నాకు తప్పకుండా కావాలి. ఈ మాసంలో అంటే 2025 ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు చూద్దాం. దాంట్లో కూడా 6 గ్రహాల కూటమి, పంచగ్రహాల కూటమి గురించి మనం చర్చ జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ రాహు మరియు శని ఒకే స్థానంలో ఉండడం, శుక్రుడు గురుడు ఇప్పట్లో మారే అవకాశం దగ్గర లేదు. కాబట్టి ఏదేమైనా కొంతవరకు ఫలితాలన్నీ కూడా యావరేజ్ ఫలితాలే కనబడుతున్నాయి. ఆ విషయం దృష్టిలో పెట్టుకోండి. అందరికీ నమస్కారం. 2025 ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ మాసం ఏదైనా కొత్త వస్తువులు, కొత్త కొనే అవకాశం ఉందా అనేటువంటి భావన చూసుకున్నట్టయితే మనం జాతక ప్రకారంగా కర్కాటక రాశి వారికి మొదటి వారంలో యావరేజ్ గాను, రెండవ వారంలో మొదటి 3 రోజులు యావరేజ్ గాను ఉంది. అంటే దాదాపుగా ఒక 10 రోజులు కంటిన్యూగా యావరేజ్ గా ఉంటూ తదుపరి అదృష్ట యోగం బ్రహ్మాండంగా పెరుగుతుంది. వీరు కూడా కుజుడే కారకుడు. అందులోనూ భాగ్యస్థానం ఉన్నటువంటి గ్రహ సంచారం కూడా, ఏకాదశ స్థానం ఉన్నటువంటి చంద్రగ్రహ ప్రభావం, ఏకాదశాధిపతి అయినటువంటి శుక్రుడు భాగ్యంలో ఉచ్చస్థితిలో ఉండడం, ఇది అద్భుతమైనటువంటి అదృష్ట యోగం. కాబట్టి మరి మొదటి 10 రోజులు ఎందుకు యావరేజ్ గా ఉందంటే రాహుతో శుక్రుడు ఉన్నాడు కదా. దానివల్ల భార్యాభర్తల మధ్య చిన్న మనస్పర్ధలు, అలాగే విద్యార్థులు కూడా చిన్న మతిమరుపు. అరే, ఈ ప్రశ్న నేను రాసేవాడిని బాగుండేది, ఈ ప్రశ్న రాస్తే బాగుండేది అని అనుకునేటువంటి అమ్మాయి, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కొద్ది కోల్పోవడం, టైం బీయింగ్ లేక, వీటి వల్ల మొదటి 10 రోజులు యావరేజ్ ఫలితాలు. దే విల్ గెట్ ఎ గుడ్ పర్సెంటేజ్. విద్యార్థులు దే విల్ గెట్ ఎ గుడ్ ర్యాంక్ ఆల్సో. బెస్ట్ ర్యాంక్ రావడానికి కొద్దిగా ప్రయత్నం చేసి సరిపోయింది. అబ్బా 0.5 మార్క్స్తో నాకు పోయింది అనే భావన ఉంటుంది. కారణం మీ అశ్రద్ధ అంతే. కానీ విద్యార్థికి విద్యాలాభం,
ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, అనుకూలమైన ధనయోగం, వస్తు లాభము, వాహన యోగము, విద్యాలాభము, విదేశీయానము, బంధులాభము, మిత్ర సౌఖ్యం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారంలోను, ముద్రణాలయంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, వృత్తి ఉద్యోగాదులోను, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, ఆత్మీయుల కలియిక, ఆనందాది అదృష్ట యోగాలు, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామితో కలిసి వచ్చేటువంటి అవకాశం, భాగస్వామి వ్యాపారంతో కలిసి వస్తుంది, జీవిత భాగస్వామితో కలిసి వచ్చే అవకాశం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి. ఇక షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూద్దాం. మొదటి 10 రోజుల కన్నా తరువాత వచ్చేటువంటి 20 రోజుల ఆర్థిక ప్రయాణాలు అనుకూలంగానే ఉంటాయి. తప్పకుండా మీరు పెట్టుబడి నూతన గృహయోగం కూడా ఉంటుంది. ఆ గృహ సంబంధమైనటువంటి మాటలు కూడా, చర్చలు కూడా ఇప్పుడు చేసుకోవడం మంచిదే. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ లో పెట్టుబడి పెట్టవచ్చు, కొత్త వస్తువులు కొనుగోలు చేయొచ్చును. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. ఉద్యోగాన్ని కోల్పోయినారా ఏదైనా కారణం చేత ఈ 10 రోజులలో మీకు ఉద్యోగం వచ్చే అవకాశం. ఏ 10 రోజులలో అంటే ఏప్రిల్ 10వ తేదీ నుంచి 20వ తేదీ మధ్యలో తప్పనిసరిగా మీకు బ్రహ్మాండమైన ఉద్యోగ లాభం ఉంది. కోల్పోయిన ఉద్యోగం పొందుకుంటారు, గౌరవాన్ని పొందుకుంటారు, ధనయోగం ఉంటుంది, పెద్దల ఆశీర్వచనం ఉంటుంది, ప్రేయసి ప్రియుల పెద్దల ఇంకా ఒకటవ్వడం ఉంటుంది, విడిపోదామనుకున్న భార్యాభర్తలు శాశ్వతంగా కలిసిమెలిసి ఉండగలిగే అవకాశం ఉంటుంది. లేదా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోని వద్దులైనా మా ఇద్దరికి సరిపోదు అనుకొని ఎవరికి వారు యమునా తీరంగా కూడా, అంటే ఎటువంటి 498 కేసులు లేకుండా, కంగారు పడకుండా, అటెంప్ట్ మర్డర్ కేసు లేకుండా ప్రశాంతంగా మ్యూచువల్ కన్సెంట్ తోని విడిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. అలాని ఒక పురోహితుడిగా, ఒక బ్రాహ్మణుడిగా, జ్యోతిష్కుడుగా నేను అలాంటి విడిపోమని చెప్పే అవకాశం కష్టం. కానీ అలా ఒకవేళ మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో విడిపోయే అవకాశం ఉంటే కూడా సామరస్య పూర్వక ధోరణి చెప్తున్నాను, అది మాత్రం కనపడుతుంది. సంతాన యోగం ఉంటుంది, పిల్లల వల్ల మంచి భవిష్యత్తు, పిల్లల కోసం మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయడం లాంటివి కూడా ఉంటాయి. వృత్తి ఉద్యోగాది లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో కానీ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు కానీ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను లాభాలు, మిత్రుల వల్ల విదేశీయానం, సోదరుల వల్ల ఉద్యోగ లాభం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, వివాహాది నిశ్చయ తాంబూలాదుల అనుకూలతలు, ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశం కూడా కనపడుతుంది. అనుకూలమైన ప్రశాంతత, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య లాభాలు, సినిమా రంగంలో వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకి ఆనందమయ శుభజీవనం. ప్రతిరోజు అనుకూలత. మొదటి 10 రోజులు భగవద్గీత పాలన చేయండి. ప్రతి మాసం వింటున్నాం కదా, అద్భుతమైనటువంటి మాసం. లేదా 10 రోజుల ప్రారంభంలో ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం ఉంటే జన్మ జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకోండి. మీకు బుధుడు, గురుడు, శుభగ్రహాల యొక్క దశాంతర దశలు ఉంటే కార్యసిద్ధి. ఏదైనా పాపగ్రహ కనుక దశాంతర దశలు విదేశాల్లో కనుక ఉంటే కాస్త ఆలోచించి దానికి తగిన పరిహారం చేసుకోండి. ఏ రావి చెట్టు చదువుకోవడము, ఆంజనేయ స్వామి దండకం చదువుకోవడము, జపము, తపము, దానము చేసుకొని మనం ప్రయత్నం చేయవచ్చు, తప్పకుండా మీకు ఉంటుంది. కానీ కుజుడు, శుక్రుడు యొక్క ప్రభావం చేత మీకు కార్యసిద్ధి తప్పకుండా ఉంటుంది. అనుకూలవంతమైన యోగాలు ఉంటాయి. ఈ మాసం ప్రతి మాసం కూడా ఆనందమయ శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.